అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయా కష్టం చేసినా అని చెప్పి పొద్దుగాల లేస్తే మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మీ అందరూ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్లారెడ్డి ఒక కొత్త హోటల్ పెట్టిండు షామీర్పేట కాడ. ఆ షామీర్పేటకి సంబంధించినటువంటి చెరువుని ఆనుకొనే మల్లారెడ్డి ఒక హోటల్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక ఆ హోటల్ నిన్న ప్రారంభించిండు. ఇక ఆ హోటల్ కూడా ఫ్లైట్లు తెలుసు కదా మీకు, విమానాలు. ఆ విమానాల్లో కూర్చొని తినేటటువంటి హోటల్ పెట్టిండు. ఇప్పుడు చాలామంది వీడికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి గోవాను, హైదరాబాద్కి వెళ్ళి తిరుపతి పోతే ఓన్లీ వాటరే ఇస్తారు మనకు అలా తాగడానికి, కానీ మనకు తినడానికి తిండి ఇయ్యరు. కానీ ఇప్పుడు ఫ్లైట్లో కూర్చొని తినాలనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ ఖర్చు అవసరం లేదు, ఒక 2000 నుండి 3000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మంచిగా మీరు తిని రావచ్చు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఫ్లైట్ హోటల్ సేమ్ ఆ ఫ్లైట్ ఇండిగో, తర్వాత స్పైస్ జెట్, తర్వాత ఎయిర్ ఇండియా లెక్కనే ఉన్నది ఆ ఫ్లైట్ కూడా. సేమ్ ఆ ఇండిగోకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ పెట్టిండు మల్లారెడ్డి. ఆ ఫ్లైట్కి ఏమని పెట్టిండు, హైదరాబాద్ ఫ్లై అని చెప్పి పేరు పెట్టిండు. మరి ఈ హోటల్ ఇంత ఎక్స్పోజ్ చేయడానికి గల కారణం ఏందనేది కూడా చాలా బ్రీఫ్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను. ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి పేరు, మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని చెప్పి ఆయన పెట్టినటువంటి హోటల్. ఎగ్జాక్ట్లీ షామీర్పేటకి సంబంధించినటువంటి చెరువు ఉంది కదా, ఆ చెరువు పక్కనే ఆనుకొని మల్లారెడ్డి హోటల్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇగో మల్లారెడ్డి పెట్టినటువంటి హోటల్లో కొన్ని ఆ మ్యాప్ నుండి విజువల్స్ తీసుకున్నా, ఇది మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. ఇదే సంబంధించినటువంటి ఫ్లైటు. ఆ ఫ్లైట్లో కూర్చొని ఎవరైనా బువ తినాలంటే ఆ ఫ్లైట్లో కూర్చొని తినాలన్నట్టు. ఇప్పుడు ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి కథ చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి మల్లారెడ్డికి సంబంధించిన భాగవతం. కానీ ఇగో ఇది మల్లారెడ్డి హోటల్ లోపల ఉన్నటువంటి వ్యవహారం. అసలు కథ ఏంటంటే, మల్లారెడ్డికి సంబంధించినటువంటి హోటల్ ఫోటోలు నాకు కొంతమంది పంపించారు, అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నా. కొంతమంది అంటూ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినా మీరు మాట్లాడరా, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చేసినా మీరు మాట్లాడరా అంటే భాజపా మాట్లాడతాం. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్తాం. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆ హోటల్ ఏదైతే ప్రారంభించినటువంటి హోటల్ ఉందో, ఆ షామీర్పేటకు సంబంధించినటువంటి చెరువు ఉంది కదా, ఈ చెరువును ఆనుకొనే మల్లారెడ్డి హోటల్ కట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ చెరువుకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లో ఆ హోటల్ ఉందట. ఆ హోటల్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు చాలా పెద్ద లేక్ అది. ఆ లేక్ పక్కన దాదాపు 500 నుండి 600 మీటర్లకు సంబంధించినటువంటి బఫర్ జోన్ కూడా ఉంటుంది. FTL ఒక 300 మీటర్లు వేసుకున్నా కూడా బఫర్ జోన్ అయితే సుమారు ఒక 500-600 మీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ఈ బఫర్ జోన్లోనే మల్లారెడ్డి కన్స్ట్రక్షన్ చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చాలా క్లియర్గా కనబడుతున్నది కదా చెరువు కూడా. మల్లారెడ్డి కట్టినటువంటి హోటల్ దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మల్లారెడ్డి హోటల్ నిర్మించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇగో చూడుర్రి, ఇదే ఆ విమానము, ఆ మల్లారెడ్డికి సంబంధించిన హోటలు. ఆ గో కార్టింగో ఏదో ఈ కార్టింగో ఉంటుంది కదా, ఆ కూర్చొని ఏదో తిరిగేది ఆ వెహికల్ ఉంటుంది కదా, అదేదో పెట్టిరట. తర్వాత పొరగాలు ఆడుకోవడానికి ఆ చిన్న ఏదో పెట్టిరట, జారుడు బండలు, తర్వాత అదోటి ఇదోటి ఉంటుంది కదా రంగుల రత్నం తిరగడానికి, అవి కూడా పెట్టిరట. తర్వాత హోటల్ బార్ కూడా పెట్టిరల్లా. మల్లారెడ్డికి సంబంధించినటువంటి హోటల్లో బార్ కూడా పెట్టిరు. చూడు ఇక మల్లారెడ్డి సేమ్ ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో గట్లా కట్టిండు. ఎయిర్పోర్ట్ పోతే ఏ ఫీల్ ఉంటుందో మల్లారెడ్డి కూడా అట్లే కట్టిండు. ఆ చెరువు పక్కన ఆ చెరువుకు సంబంధించినటువంటి ఒడ్డు ఉంటుంది కదా, ఆ చెరువు ఒడ్డున మల్లారెడ్డి కంచెలు వేసుకొని ఆ కంచెలకు గ్రీన్ కలర్ మ్యాట్ వేసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు, ఆ చెరువు కనబడకుండా. ఇప్పుడు నేనేమంటున్నా, దాదాపు ఎంత కాదన్నా ఒక 100 ఎకరాల చెరువు ఉందనుకో, ఒక 100 ఎకరాల చెరువుకి FTL ఎంత ఉంటుంది, బఫర్ జోన్ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేసుకోండి. FTL ఎంత, బఫర్ జోన్ ఎంత. ఇప్పుడు 100 ఎకరాల చెరువులో ఒక 10 ఎకరాలు కబ్జా పెట్టి ఏదైనా కడితే, ఒకవేళ బాగా నీళ్లు ఆ చెరువులో స్టోర్ అయిందనుకో, మరి ఈ 90 ఎకరాలలో నీళ్లు సరిపోవు కదా, మిగతా 10 ఎకరాలలో కూడా నీళ్లు పోతాయి కదా. అప్పుడు 10 ఎకరాలలో నీళ్లు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి హోటల్ మునిగిపోతుంది, అన్నీ మునిగిపోతాయి. ఒకవేళ ఆ హోటల్లో నీళ్లు పోకుండా గట్టిగా కట్టిర్రు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్లు కాస్త కిందికి వెళ్ళిపోతుంది. అంటే పల్లెటూరులో వెళ్తుంది, లేకపోతే పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో పోతుంది ఆ నీళ్లు, చెరువులో సరిపోకపోతే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే కదా, చెరువులన్నీ కబ్జాలు పెట్టి దందాలు చేసేటటువంటి నాయకుల వ్యవహారం ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు అంతేందుకు, హిమాయత్ సాగర్ దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంటుంది, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు ఫామ్ హౌస్ ఉంటుంది, హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంటుంది, తర్వాత వాళ్ళది వీళ్ళ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, వాళ్ళది వీళ్ళ మస్తు మంది వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్, రాజగోపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీ, BRS పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫామ్ హౌస్లు అన్నీ కూడా చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ భాగంలో ఉంటాయి. వీళ్ళు చెరువులను ఆక్యుపై చేసి కట్టడం వల్ల చెరువులో ఉండాల్సినటువంటి నీళ్లు కాస్త ఆ ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో పాపం ఆ నీళ్లు మొత్తం బయటకు వచ్చి
మొత్తం ఏది గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పుడు మల్లారెడ్డి కథ కూడా ఇదే. ఇది క్లియర్గా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నదట ఈ ల్యాండ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అంశాన్ని మల్లారెడ్డి మొత్తం కథం చేసిగో చాలా క్లియర్గా కనబడుతున్న చెరువు. ఆ చెరువు కనుక వర్షాకాలంలో మొత్తం నిండింది అనుకో ఈ హోటల్ దాకా వస్తుందట, హోటల్ లోపల దాకా నీళ్ళు వస్తాయట. కానీ ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేసిండు, హోటల్ లోపల దాకా నీళ్లు రాకుండా బాగా మట్టి పోసి ఒడ్డు లెక్క తయారు చేసిండు. ఇప్పుడు ఏమంటున్నాడు మల్లారెడ్డి, లేదు లేదు ఇది మా ల్యాండే, వ్యూ పాయింట్ కోసం పెట్టినాం. చెరువు పక్కన మేము వ్యూ పాయింట్ అంటే ఈ కూర్చొని తాగేటోళ్ళు ఉంటారు, కూర్చొని తినేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వ్యూ పాయింట్ చల్లగా గాలి రావడానికి ఆ చెరువుని ఆస్వాదిస్తూ నీళ్లను ఆస్వాదిస్తూ తినడానికి పెట్టిరట. కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ, చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి కబ్జా పెట్టిన అంటున్నారు. మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టినారు అంటున్నారు. ఇది చాలా క్లియర్ కట్గా వినబడుతున్నటువంటి పాయింట్. చూడుర్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి హోటల్, ఈ హోటల్ పక్కన ఇది బార్ పాయింట్ అట, బార్ తాగడానికి బార్ పాయింట్. తర్వాత పక్కనే ఆ చెరువు కనబడుతుంది. ఇగో ఇదంతా అదే విజువల్స్. ఇదేమో విమానం ఇలా పోవాలన్నట్టు, ఇదేదో గోకాటింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ కూర్చొని నడుపుతారు చూడు, ఆ రంగుల రత్నం లెక్క గిర్రగిర్ర తిరుగుతారు. సో అది ఈ ఇటు సైడ్ ఏమో కూర్చొని తినడానికి పక్కనే చెరువు ఉంటుంది, వ్యూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చట. ఇగో సేమ్ ఎయిర్పోర్ట్ లెక్కనే మల్లారెడ్డి నిర్మించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇదంతా కూడా షామీర్పేట చెరువు పక్కనే, ఎక్కడో కాదు, ఆ చెరువు పక్కనే. ఇది ఫ్లై హైదరాబాద్ అని చెప్పి సేమ్ ఇక విమానానికి సంబంధించిన కలర్ ఏదైతుందో గదే పెట్టిండు. ఏమంటాడు మల్లారెడ్డి అంటే విమానంలో ఎక్కనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తినొచ్చు, విమానం ఎక్కడమే కాదట తినొచ్చట. మళ్ళీ ఆ విమానంలో కూడా సేమ్ ఏరోప్లేన్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ అక్కడ అట్నే ఉన్నది. ఆ అద్దాలు, తర్వాత పైన ఏసీలు, తర్వాత సెటప్, ఆ కూర్చొని తినడం సేమ్ యాస్టీస్. ఇంకా హోటల్లో కూర్చున్న ఫీల్ లేదు, విమానంలో కూర్చున్న తింటున్నామేమో అనేటటువంటి ఫీల్. ఒక గాల్లె మాత్రం ఎగురుతలేదు అంతే. ఆ గాలి ఎగురుడు పెట్టినా మంచిగుండు మరి మల్లారెడ్డి. 5,000 రూపాయలు ప్లేట్కు 5,000 పెట్టి ఇట్లా గాలి ఎగరాలి, ఒక గంట సేపు గాలి ఎగిరి తినేటట్టు పెడితే ఇంకా బాగుండేమో. ఇవన్నీ బాగానే సరే, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవద్దు అనే పాయింట్ కాదు. కానీ అప్పనంగా గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటున్నారు కదా, చెరువు శివారుకు సంబంధించినటువంటి భూములు ఆక్యుపై చేసుకుంటున్నారు కదా. ఈ మల్లారెడ్డి పైన ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి తెలుసా. ఇదే మల్లారెడ్డి జవహర్ నగర్ కాడ పార్కులు కబ్జాలు పెట్టిండని, డంపింగ్ యార్డులు కబ్జాలు పెట్టిండని, ఇదే మల్లారెడ్డి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు గుంజుకున్నాడని, రాత్రి ఎంఆర్ఓలను పెట్టి అధికారులను పెట్టి ఆ భూములను తన పేరు మీద చేయించుకున్నాడని, బినామీల పేర్ల మీద చేయించుకున్నాడని చెప్పి నంబర్ ఆఫ్ ఆరోపణలు మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి పైన ఉన్నాయి. ఈ మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి పైన ఇదే టీఆర్ టీవీ తిరుపతి కొన్ని వందల వీడియోలు చేసిండు, 1-2 కాదు. మీరు ఒకసారి పోయి యూట్యూబ్లో కొట్టండి, టీఆర్ టీవీ తెలంగాణ మల్లారెడ్డి అని కొట్టరు, మస్తు వస్తాయి. మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ఎంతమందిని మాడికాయ తోటకు పిలిపించి తాగిపించిండు. మల్లారెడ్డి మేడ్చల్ 46, మేడ్చల్ 36 అనే యాప్స్ క్రియేట్ చేసి ఆ యాప్స్లో అన్ని ఓటర్ల డీటెయిల్స్ తీసుకొని ఎట్లా డబ్బులు పంచిండు. మల్లారెడ్డి గవర్నమెంట్ టీచర్లను పిలిపించుకొని వాళ్ళకి ఎట్లా మందు పంచిండు అప్పుడు ఎలక్షన్ టైంలో. ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా చూపించిన. మల్లారెడ్డి ఇంటర్మీడియట్ కాలేజ్ ఏడేడు చదివిండు, అసలు చదివిండా లేదా, ఆయన ఏ గ్రూప్ తీసుకున్నాడు, మల్లారెడ్డి అఫిడవిట్లో ఎంత ఆస్తి పెట్టిండు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పిన. ఇప్పుడు ఇది కూడా కథనే. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్లో లేదట మల్లారెడ్డికి సంబంధించిన హోటల్, క్లీన్ షీట్ కట్టిన. ఇది 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 మల్లారెడ్డికి సంబంధించిన వ్యవహారం. సో దీనిపైన థరోగా ఎంక్వైరీ జరగాల. అసలు ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఏం జరుగుతుందనేది ఈ తెలంగాణ ప్రభుత్వం తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎటువైంది హైడ్రాకు రెక్కలు వచ్చి బాగా ఎగురుతుంది కదా హైడ్రా. రంగనాథ్ సార్ ఏడ అన్యాయం జరిగిన ఆగడు కదా. ప్రభుత్వ భూములు ఆక్యుపై అవుతున్నాయంటే, లేకపోతే చెరువు షికారు భూములు పోతున్నాయంటే ఒకటే ఇక మొత్తం ఏడ రంగనాథ్ సార్ అసలు ఆగనే ఆగడు. కారు వేసుకోవాలి, దిగాలి, సండే రోజు కూల్చివేతలు, మండే రోజు కూల్చివేతలు, హాలిడేస్ ఉండయి, పండగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి. హైడ్రా వాళ్ళు వచ్చుడు, పేదోళ్ళు ఇల్లులు కూల్చేసుడు, పాపం తెలిసి తెలవక ఒక సొంత ఇల్లు ఉండాలనేటటువంటి ఆలోచనతోటి చాలామంది పేదవాళ్ళు బస్తీలు చాలామంది పేదవాళ్ళు తెలిసి తెలవక ఓ కాలువ పక్కనో ఓ ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లో కొనుక్కున్నారు, కట్టుకున్నారు. అది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చుడుతో చెరువుల భూములు కాపాడాలి, కాలువల భూములు కాపాడాలని చెప్పి రేవంత్ అన్న గప్పాలు కొడితే మరి ఇది కాదా. మల్లారెడ్డి అనేటోడు కొన్ని ఎకరాలు దందాలు చేస్తూ ఉంటే, మల్లారెడ్డి అనేటోడు ఎఫ్టీఎల్ లేదు, బఫర్ జోన్ లేదు, ఇష్టానుసారంగా హోటళ్ళు కడతా ఉంటే ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి దందా కాదా. మరి ఈ మల్లారెడ్డిని ఏం చేస్తారు. ఒకవేళ హైడ్రా అక్కడికి పోయినా కూడా ఏమైనా కావాలనా, ట్రాన్సాక్షన్ సంచులు ఇది ఉంటుంది మల్లారెడ్డి కథ. కాబట్టి మనం ఏమన్నాం మల్లారెడ్డిని,
చూడుర్రి ఆ హోటలు ఆ కథ కార్యక్రమం చూడుర్రి ఆ దందా మల్లారెడ్డి దందా ఒక ఓపెనింగ్ చేసి ఆ విమానంలో పాత్యోళ్ళని కూర్చోబెట్టి చికెన్ వేయాలనా మటన్ వేయాలనా సిగ్గుండాలి ఏమన్నా మాజీ మంత్రివా ఈ చెరువు పక్కన కడతావు అవసరం అనుకుంటే ఆ చెరువు మాదే అంటాడు మల్లారెడ్డి ఆ చెరువు మాదే మా తాతలది వాళ్ళది మేమే ఇచ్చినాం మేము అప్పట్లో మేమే కదా ఇదంతా అని కూడా చెప్తాడు ఖచ్చితంగా హైడ్రా ఎంక్వైరీ చేయాలా హైడ్రా అక్కడికి పోవాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్తున్నా కదా గట్టిగా వర్షం పడితే ఖచ్చితంగా నీళ్లు ఆ ఒడ్డుకు వస్తాయి ఖచ్చితంగా ఆ నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఇది కంకర గింకర పోయడం వల్ల ఇక్కడ దాకా రావాల్సినటువంటి నీళ్లు కాస్త పైకి రావు ఆ నీళ్లు ఎక్కువ స్టోరేజ్ అయిపోయి ఆ నీళ్లు తట్టుకోలేక ఏదైనా బుంగి పడి కిందికి వెళ్ళిపోతుంది పక్కన ఉన్నటువంటి విలేజ్కి వెళ్ళిపోతుంది ఆ నీళ్ళంతా అప్పుడు ఊర్లో ఉన్నటువంటి జనం ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ మల్లారెడ్డి అనేటువంటి ఏమైనా చిన్నగా గచ్చిడు అనుకుంటురా ఎంత కాదన్నా నాకు తెలిసి 10-15 గుంటలలో గచ్చింది కదా అంతకంటే పెద్దనే ఉంటుందేమో నాకు తెలిసి 20 గుంటలలో గచ్చినట్టున్నాడు మల్లారెడ్డి హోటలు పార్కింగ్ ప్లేస్ పెట్టిండు విమానానికి పెట్టిండు తాగడానికి పెట్టిండు తినడానికి పెట్టిండు ఇదంతా కూడా కొంత ఎంక్వైరీ చేయాలా దాదాపు ఒక 100 కోట్ల రూపాయల దందా అంటున్నారు అది మనకు తెలియదు కానీ అంటున్నటువంటి వ్యవహారం కొన్ని కోట్ల రూపాయల దందా అట ఏడ చూడు కోట్ల దందా మల్లారెడ్డిది ఇగో ఈ వ్యూ పాయింట్ కూడా చూసుకోవాలి ఒకసారి ఇగో ఈడ మొత్తం అది పెట్టిండు ఏది టెంట్లుగా ఇచ్చిండు ఆ గ్రీన్ కలర్కి సంబంధించినటువంటి అది ఇచ్చిండు పరదాగా ఇచ్చి ఆడికి కనబడకుంటే వేసిండు మాలాంటి వాళ్ళు ఊకుంటారా ఆవలిస్తే పేగు లెక్క పెట్టే బ్యాచ్ మాది మల్లారెడ్డి కథ ఏందని చెప్పి కొద్దిగా చెక్ చేస్తే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పక్కనే ఇది ఇప్పుడు ఎంత కాదన్నా సెట్ బ్యాక్ వదిలిపెట్టి కట్టాలి అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలిపెట్టే కట్టాలి ఇప్పుడు ఆయన ఒకవేళ మల్లారెడ్డి కాడికి పోయి సార్ ఇట్లా మీడియాలో కథనాలు వస్తున్నాయి ఏంటంటే మాకు తెలియదా అండి మాకు తెలుసు అన్నీ తెలుసుకొనే కట్టినాం అని చెప్తాడు ఇప్పుడు రేవంత్ అన్న కాడికి పోయి మల్లారెడ్డి సార్ మరి ఆ హోటల్ కొత్తది అది అది అంతా క్లియర్ చేసినాం అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదు ఆయన కరెక్ట్గా కట్టుకున్నాడు ఎందుకంటే అంత దోస్తులే కదా మేమంతా ఒకటే ఇట్లుంటుంది అన్నట్టు కాబట్టి ఈ ఇష్యూ పైన ఖచ్చితంగా కొంత హైడ్రా అధికారులు ఎంక్వైరీ చేయాలా హైడ్రా అధికారులు కొంత ఎంక్వైరీ చేసి దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విమానం చాలా క్లియర్గా చూడొచ్చు నిన్నటికి సంబంధించిన విజువల్స్ ఆ మల్లారెడ్డి వచ్చి ఓపెనింగ్ చేసింది తర్వాత చెరువుకు సంబంధించినటువంటి వ్యవహారం అదంతా కూడా మీరు చూడొచ్చు సో కొన్ని ఫోటోలు తెప్పించేటటువంటి కార్యక్రమం చేసిన ఎందుకన్నా మంచిది కదా అని చెప్పి సో ఇవే మల్లారెడ్డికి సంబంధించిన ఎయిర్పోర్ట్ మల్లారెడ్డి ఎయిర్పోర్ట్ ఇది మల్లారెడ్డికి సంబంధించిన హోటల్ సేమ్ ఇక ఆ ఫ్లైట్ లెక్కితే ఏ ఫీల్ ఉంటుందో గదే ఫీల్ మరి పుసుక్కున పాతబడిన ఫ్లైట్ ఏమైనా తీసుకొచ్చి ఇట్లా పెట్టిండో ఏమో మరి అట్లా కూడా చేస్తాడు అలా తయారు చేపించకుండా రాత్రికి రాత్రి ఏదైనా పాత ఫ్లైట్ ఉంటుంది కదా అది ఇప్పుడు తయారు చేసినట్టు లేదు కదా ఇది మరి పాతదే ఉన్నట్టుంది ఏదో మొత్తం ఖరాబ్ అయిన ఫ్లైట్ ఏమైనా రంగులు గింగులు వేసి ఇక్కడ పట్టుకొచ్చి దాంట్లోనే ఏమైనా ఉపాయం కడుతుండే ఒరిజినలే ఇక మల్లారెడ్డి కథ అట్లా ఉంటుంది మరి మల్లారెడ్డి అంటే ఏమనుకుంటారు పాలమిన పూలమిన కష్టపడ్డా కాయ కష్టం చేసిన ఎన్ని డైలాగులు ఉంటాయి మల్లారెడ్డిది ఏమైనా ఉన్నాయా ఇలా వీడియోలు పార్కింగ్ కావచ్చు లోపల ఇట్లా లైట్లు ఉంటాయి అన్నట్టు ఎప్పుడన్నా పోతే ఈ లైట్లు గిట్లు చూడుర్రి మల్లారెడ్డి హోటల్లో ఇట్లా ఎర్రగా లైట్లు పెడతాయి అన్నట్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయాలా మల్లారెడ్డి హోటల్ పైన ఇక మీకు తెలియకుండా ఏం కట్టడితే కానీ మీకు అన్నీ తెలుసు హైడ్రా అధికారులకు తెలుసు జిహెచ్ఎంసీ అధికారులకు తెలుసు పర్మిషన్స్ ఇచ్చిర్రు ఏం చేసింది ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన ఎంక్వైరీ జరగాలి మల్లారెడ్డి పైన మస్తుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి మొన్న మల్లారెడ్డి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు బాగా అవినీతికి పాల్పడుతుర్రు కాంగ్రెస్ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు అంటే నువ్వు చేసేది ఏంది నువ్వు సకదనంగా చేస్తున్నావు నువ్వు చేసే పని ఇవి కాదా ఏదో అద్భుతం చేస్తున్నా మొత్తం ప్రజలకు సేవ చేస్తున్నా అనే డైలాగ్ మాట్లాడుతున్నాడు ఇలా మల్లారెడ్డి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది ఇవాళ ఆ జిహెచ్ఎంసీ మీటింగ్లో మల్లారెడ్డి లేచి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇబ్బంది అవుతుంది జవహర్ నగర్లో మొత్తం చెత్తున్నది నా కాన్స్టిట్యున్సీలో చెత్త ఎట్లేస్తారు నా కాన్స్టిట్యున్సీ జనం ఇబ్బంది పడుతున్నారు సిగ్గు ఉండాలి మల్లారెడ్డికి ఏమన్నా ఉండాలి అదే జవహర్ నగర్కి సంబంధించినటువంటి ఆడ డంపింగ్ యార్డ్ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ రోజు క్యూ న్యూస్లో పనిచేస్తున్నప్పుడు నేను సుదర్శన్ అన్న ఇద్దరం పోయి ఆ డంపింగ్ యార్డ్ కాడ వీడియో చేసినాం వాళ్ళ బాధలు తెలుసుకున్నాం మొత్తం ఆ చెత్తతోటి వాసనతోటి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడుతున్నారు చాలా అవస్థ పడుతున్నారు ఆ వీడియో చేసిన మేమే డంపింగ్ యార్డ్ దగ్గర చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అది ఆ డంపింగ్ యార్డ్ పైకి పోయినాం ఆ నీళ్లు కూడా గలీజు నీళ్ళు మొత్తం వాసన వచ్చేటటువంటి నీళ్లు
పక్కన ఉన్నటువంటి జనం చాలా మందికి ఆ దోమలు గుట్టి ఆగమాగం పరిస్థితి అంతా. మల్లారెడ్డి అలా ప్రతిపక్షంకి వచ్చుడుతోటే మల్లారెడ్డికి అన్ని ఆదికొస్తున్నాయి. మరి ఆ రోజేం కట్టలు కట్టినవా? ఆ రోజు ఏం చేసినావు? మంత్రి ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రే కదా. ఆ రోజు చెత్త ఎడబడతాడు వేస్తూ ఉంటే ఏం కట్టలు కట్టినావు మల్లారెడ్డి చెప్పు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చుడుతోటే మంచి పేరు రావడానికి డ్రామా చేస్తున్నాడు. ఆ రోజు మంత్రి ఉన్నప్పుడు తెలియదా? ఆ డంపింగ్ యార్డ్లు ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నాం అనే విషయం తెలియదా? ఇమీడియట్లీ తీసేయాలన్నట డంపింగ్ యార్డ్. చెత్త మా దగ్గర ఉండొద్దు, మా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఓడిపోవడంతో మల్లారెడ్డికి జనాలన్నీ గుర్తుకొస్తున్నారు, జనాలు గుర్తుకొస్తున్నారు, జనాల ఇబ్బందులు గుర్తుకొస్తున్నాయి. గెలిచినప్పుడేమో పార్కులు కబ్జా, రోడ్లు కబ్జా, చెరువులు కబ్జా, అన్ని కబ్జాలు పెట్టాలి. ఓడిపోవడంతో జనాలు మా జనాలు ఈ మాట్లాడడానికి కూడా ఇంతాంతన లేదా మల్లారెడ్డికి? ఏం చెప్తున్నా ఏం కథ అనేది. ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. తర్వాత ఏదో ఈ డేటా కూడా తీసినట్టున్నాం. ఈ డేటా దాదాపు 500-600 మీటర్లకు సంబంధించినటువంటి బఫర్ జోన్ FTL 2 కూడా ఉన్నాయి. సో ఇది కొంత థరోగా నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నా ఈ అంశం పైన, కొంతమందితో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఆ తర్వాత నేను చాలా క్లియర్గా మీకు మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా. ఇది షామీర్పేటకు సంబంధించిన లేక్, ఇది. ఈ పక్కనే వచ్చింది ఇక మల్లారెడ్డికి సంబంధించినటువంటి కథ పక్కనే ఈ టెంకాల కట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. అది ఇంకా మ్యాప్లో వాళ్ళు పెట్టనట్టుర్రు, కానీ లేకపోతే ఎప్పుడో పెడుతుండే. ఇగో ఏం లేదు, ఇప్పుడు దీని మొత్తం చెరువే ఉంటుంది అంతా, కానీ చుట్టూ అది వేసిర్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది తెలుసు కదా, దుర్గం చెరువు ఒకప్పుడు గిట్లుండేనట. ఇప్పుడు దుర్గం చెరువు ఎట్లుంటుంది ఎరికేనా? గిట్లుంటుంది. ఆ దుర్గం చెరువును మూసుకుంటూ వచ్చిర్రు. ఆయనతో మూస్తారు నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వస్తే ఆయనతో మూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, సగం మూసిర్రు. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డిలు FTL బఫర్ జోన్లో ఉంటే ఇప్పటిదాకా ముట్టుకోలే, ఇప్పటిదాకా టచ్ చేయలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంది అని చెప్పి మేమే వీడియో చేసినాం, ఇప్పటిదాకా టచ్ చేయలే, ఎంక్వైరీ కూడా చేయలే. ఇదే కాంగ్రెస్కి సంబంధించిన మంత్రుల ఇల్లులు ఫామ్ హౌస్లు బఫర్ జోన్లో ఉన్నాయంటే ఇప్పటిదాకా టచ్ చేయలే. వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ ఇప్పటిదాకా టచ్ చేయలే, ఇప్పటిదాకా ముట్టుకోలే. మల్లారెడ్డి కాలేజ్ ఇప్పటిదాకా ముట్టుకోలే. అలాంటిది ఇప్పుడేమో ఇక మొత్తం భూకంపం బదలు కొట్టినామని హైడ్రా చెప్తున్నారు. ఇప్పుడు ఈ అంశం పైన కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలా, మల్లారెడ్డికి సంబంధించినటువంటి హోటల్ పైన. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.